చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్మవరం పట్టణ కళాశాల సర్కిల్లో నిరసన అర్ధలక్ష నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతల తలరాతలు మారలేదనేది మరొక్కసారి రుజువైంది. చేనేత కార్మికులు ఓట్లతో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ గారు అసెంబ్లీలో అసలు చేనేత సమస్యలపై మాట్లాడకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా చేనేత కార్మికులను చేనేత పరిశ్రమను కాపాడే విధంగా మంత్రి సత్యకుమార్ గారు కానీ అలాగే మంత్రి సవితమ్మ గారు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చేనేత కార్మికులకు నేతన నేస్తం పథకానికి మించి ఇంకా ఎక్కువే పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు కాసిన ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా పావులు కలుపుతా ఉంది. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ఇంతవరకు ఆ పథకాన్ని అమలు చేయలేదు. పౌరుల మద్దతుకు మాత్రం ఆ పథకం అమలు చేస్తుంది. చేనేత కార్మికులకు మాత్రం ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ చేనేత పరిశ్రమను ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు పట్టించుకొని చేనేత పరిశ్రమను కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.